ఈ రపరప లాంగ్వేజ్ ని అడ్డం పెట్టుకొని ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఒక ప్రతిపక్ష నాయకుడిని బదనాం చేయాలని చూసేటువంటి మీడియా ఎట్టెళ్తుంది అంటున్నాను నేను. మీడియా అటే వెళ్తుంది. వాళ్ళ ఎజెండా వాళ్ళే ఫిక్స్ చేస్తున్నారు కదా. జగన్మోహన్ రెడ్డి అరెస్టు, జగన్మోహన్ రెడ్డి భార్య అరెస్టు, జగన్మోహన్ రెడ్డి కూతుర్ని కూడా తీసుకొచ్చేసారు. కూతుర్ని కూడా అరెస్టు, కూతుర్ని కూడా కేసులో పెడతారని కూడా మొదలు పెట్టారు. సార్ పెట్టారు. నేనేమంటానంటే ఈ రపరప లాంగ్వేజ్ ని ఎంతగా పబ్లిసిటీ చేసుకుంటే వాళ్ళకి అంత నష్టం. బట్ ఒక్కటైతే మాత్రం కన్ఫర్మ్ సార్, ఈ విధంగా అప్రజాస్వామికంగా, ఇల్లాజికల్ గా, ఇల్లీగల్ గా, ఇంప్రాపర్ గా ఒక ప్రభుత్వం 164 మంది ఎమ్మెల్యేలు మేము ఉన్నాము అని చెప్పి ఒక దురహంకారంతో ఒక ప్రభుత్వం. ఇప్పుడు సార్ నాకు ఇప్పటికీ బాగా గుర్తు, ఒక ముఖ్యమంత్రిగా, మాజీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారి వాళ్ళ మిస్సెస్ ని అసెంబ్లీలో తిట్టిన సందర్భంలో, అసెంబ్లీలో మాట్లాడిన సందర్భంలో నేను వ్యక్తిగతంగా వాళ్ళకి కౌంటర్ ఇచ్చా. వ్యక్తిగతంగా నేను దాన్ని ఖండించా. అసలు వ్యక్తిగతంగా ఖండించడం కాదు, ఎంత ఖండించాను అంటే ఒక ఈడియట్ నువ్వు అని చెప్పి మాట్లాడినా ఒక మంత్రిని కూడా నేను ఆ రోజున కొన్ని లక్షల మంది వింటున్న సందర్భంలో. అంటే చంద్రబాబు నాయుడు గారి భార్యని నేను అక్కడ చూడాల, ఒక లేడీని, ఒక మహిళని అసెంబ్లీలో రాజకీయాలకు సంబంధం లేని ఆమెను మాట్లాడారు అని వి సపోర్టెడ్ దెమ్ ఎలాట్ ఆ అంశాన్ని ఖండిస్తూ. కానీ నిన్న అంటే ఈ మధ్య కాలంలో పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళందరూ ఒక ఎమ్మెల్యేస్ స్కిట్ వేశారు. ఆ స్కిట్ లో ఎమ్మెల్యేలందరినీ మాట్లాడుతూ లే 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 నా రాజా అని జనసేనకు సంబంధించిన పుచ్చా విజయ్ కుమార్ కి సంబంధించి ఒక ఎమ్మెల్యే ఒక స్కిట్ వేసి, అంటే ఒక మాజీ ముఖ్యమంత్రిని, ఒక మంత్రి వర్గాన్ని ఒక అసెంబ్లీ వేదిక సాక్షిగా ఎమ్మెల్యేలు అవమానపరుస్తూ స్కిట్లు వేసుకొని అవహేళన చేస్తూ ఉంటే కెన్ వి కాల్ ఇట్ యాజ్ ఎ డెమోక్రసీ సార్? నవ్వుతున్నారు ఎదురుగా కూర్చున్న ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి. మామూలుగా నవ్వటం కాదు, చరిత్రలో నేను ఏ రోజు నవ్వలేను. అంటే అసెంబ్లీలో అంటే నీ కొలీగ్స్ విమర్శించుకోవటం వేరు సార్, విమర్శించడం వేరు, అవహేళన చేయటం వేరు. ఆ రోజున చంద్రబాబు నాయుడిని అవహేళన చేసినప్పుడు, చంద్రబాబు నాయుడు ని వ్యక్తిగతంగా అవహేళన చేసినప్పుడు మేము మాట్లాడాం. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి టీంలో ఉన్న వాళ్ళని వ్యక్తిగతంగా అసెంబ్లీ సాక్షిగా అవహేళన చేయటం కూడా మేము వీఆర్ నాట్ అప్రిషియేటింగ్, బికాస్ వీ షుడ్ అప్హోల్డ్ ది డిగ్నిటీ ఆఫ్ ది లెజిస్లేషన్. ఇప్పుడు ఈ లెజిస్లేషన్ లో 164 మంది ఎమ్మెల్యేలు అందరూ కూడా వాళ్ళు డబ్బుల కోసం, కేవలం అధికారం కోసం వాళ్ళ పాత మంత్రివర్గాన్ని అవహేళన పరుస్తూ వాళ్ళందరి మీద కేసులు పెట్టి ఇలా చేస్తున్నప్పుడు లక్షల మంది సపోర్ట్ ఉన్న ఒక పార్టీలో నుండి వచ్చేటువంటి ఆక్రోశం, ఆ కోపం, బాధ, ఆ కార్యకర్తల్లో ఉన్నటువంటి ఒక చెప్పలేని ఏం చేయాలో అర్థం కాని ఒక ఫ్రస్ట్రేషన్ లో నుంచి వచ్చేటువంటి మాటలే ఆ రపరప లాంగ్వేజ్. బహుశా ఈ రపరప లాంగ్వేజ్ ని మాటలకే పరిమితం చేసుకుంటారా, లేకపోతే ఇదే పద్ధతుల్లో అందుకంటే ఐ హావ్ సీన్ యెస్టర్డే ఏదో వీడియో చూస్తున్న సందర్భంలో నాకు అర్థమైంది. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఆయన ఒక మాట అన్నాడు, రేపొద్దున నేను చెప్పినా కానీ కంట్రోల్ కారేమో, నా కార్యకర్తలు కంట్రోల్ కాకపోవచ్చు. చంద్రబాబు నాయుడు గారు యు బీ కేర్ఫుల్. నేను నిజంగా చెప్తున్నా, రేపొద్దున చంద్రబాబు నాయుడు ఇదే పద్ధతిలో గనుక వెళితే, నారా లోకేష్ ఇదే పద్ధతిలో గనుక వెళితే, పవన్ కళ్యాణ్ ఇదే పద్ధతుల్లో గనుక వెళితే, రేపొద్దున జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు 100 మంది వచ్చి చెప్పినా ఈ కార్యకర్తలు ఆగే పరిస్థితి ఉండదు. కార్యకర్తలు ఆగే పరిస్థితి లేని అప్పుడు ఏమవుతుంది అంటే కంప్లీట్ గా లా అండ్ ఆర్డర్ మొత్తం కూడా ఈ రాష్ట్రంలో లాలెస్నెస్ స్టేట్ అయిపోతుంది. లాలెస్నెస్ స్టేట్ అయిపోయినప్పుడు తెలుగుదేశం జెండా ఇలా పట్టుకొని నుంచోటానికి కూడా గజగజ వణికిపోయే పరిస్థితిని, ఈ రాష్ట్రం నుంచి పారిపోయే పరిస్థితిని కార్యకర్తలు తెచ్చుకుంటే రేపొద్దున ఏ కార్యకర్త అయినా సరే ఒక కార్యకర్త ఒక హ్యూమన్ బీయింగే. ఆ హ్యూమన్ బీయింగ్ ని ఈ ప్రభుత్వం అయినా, ఈ ప్రభుత్వాన్ని ఆ ప్రభుత్వం కార్యకర్తలను ఇలా చంపుకుంటూ నరుక్కుంటా పోతే ఖచ్చితంగా ఈ రాష్ట్రం ఇంకొక రాష్ట్రానికి ఆదర్శప్రాయంగా ఎప్పుడు నిలబడే అవకాశం. బీహార్ తో పోటీ పడే పరిస్థితి వస్తుంది. బీహార్ బాగుంది ఇప్పుడు, కాస్త బీహార్ తో పోటీ పడే పరిస్థితి వస్తుంది.